హాయ్ అండి, వెల్కమ్ టు చరిష్మా టైలర్స్. ఇగోండి, మొన్న మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా కదండి, లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానని. ఇగోండి, కటింగ్ వీడియో అయితే పెట్టేస్తున్నా. స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. బాడీ మెజర్మెంట్స్ అండి ఇవన్నీ. ఫస్ట్ అయితే నేను క్రేప్ లైనింగ్ యూస్ చేస్తానమాట. క్రేప్ లైనింగ్ యూస్ చేసి ఇగోండి ఇట్లా 4 ఫోల్డింగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేను ఎవరికైనా సైజ్ మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్సే తీసుకుంటాను. సైజ్ డ్రెస్ అలాంటివి ఏం తీసుకోను. ఫస్ట్ అయితే నా కస్టమర్ సైజ్ వచ్చేసి బాడీ షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ కింద వరకు అయితే బాడీ పార్ట్ అనేది 14 వచ్చిందండి. 14 ఏమో ఇప్పుడు మనము ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. పైన ఒక 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర, కింద ఫ్రిల్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఇవ్వండి, రౌండ్ అనేది 2.5 పెడుతున్నాను. షోల్డర్ అనేది 3.5 పెడుతున్నాను. ఎవరికైనా ఇదే సైజ్ ఉంటుంది, కానీ కొంతమందికి డిఫరెంట్ వస్తాయి అనమాట. సైజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము చంక డౌన్ వచ్చేసి 5.5 పెట్టానండి. మనం చంక డౌన్ని డ్రా చేసుకోవడమే. డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ అనేది 5.5 పెట్టమంది తను నాకు. డీప్ 5.5 పెడుతున్నాను అనమాట. 5.5 పెట్టిన తర్వాత అప్పర్ చెస్ట్ అనమాట. అప్పర్ చెస్ట్ చుట్టూ మొత్తం మనకి 33.5 వచ్చిందనమాట నా కస్టమర్ది అయితే. 33.5 వస్తే దాన్నేమో మనము 4 ఫోల్డింగ్స్ మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 33.5ని 2 పార్ట్స్ తీసుకుంటే 18.5 వస్తుంది అనమాట. 16.5 వస్తుంది, 16.5 వస్తుంది. 16.5ని మనము మళ్ళీ టూ పార్ట్స్ అనేది డివైడ్ చేసుకోవాలి. అప్పుడు 2 పాయింట్స్ ఎంత వస్తుంది. సరే 8.5 అనుకోండి. ఎక్స్ట్రా మనం 2 ఇంచెస్ కలుపుకోవాలన్నమాట ఖర్చు కోసం అనేది. ఫర్దర్గా వాళ్ళకి యూజ్ అవ్వాలి కదండి. సేమ్ నాకు చెస్ట్ సైజ్ కూడా అదే వచ్చిందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. నెక్స్ట్ నడుము వచ్చేసి 28 వచ్చిందనమాట. 28ని సేమ్ అదే ప్రాసెస్ బట్టి మనం చేసుకుంటే 7 వస్తుంది అనమాట. 7ని ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం డ్రా చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతేనండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉంచుకుంటారో మీ ఇష్టం, 2.5 ఇంచెస్ ఉంచుకున్నా మీ ఇష్టమే. అది ఎవరి ఇష్టం బట్టి వాళ్ళకు ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 పార్ట్ని ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనే దాంట్లో లోయర్ పార్ట్, చంక లోయర్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నాను అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్స్ కోసం 4 ఇంచెస్ అండి, 4 ఇంచెస్ లెంత్ తీసుకొని కట్ చేసుకోవడమే. డీప్ అనేది బ్యాక్ పార్ట్లో ఏముండదు, నార్మల్గా డీప్ అనేది ఉంటుంది. తను ఇచ్చిన నాకు బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి 8 ఇచ్చిందనమాట. 8ని ఇలా రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ సైడ్ డాట్స్ కోసం 4.5 ఉంచానమాట. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 4.5 ఇంచెస్ కట్ చేసుకోవడమే. టక్స్ కోసం టక్స్ పెట్టుకోవడమే. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. తనేమో ఎల్బో హ్యాండ్స్ అని చెప్పింది. ఎల్బో హ్యాండ్స్ అంటే ఇప్పుడు మనకి తను ఇచ్చిన సైజ్ బట్టి 10 ఇంచెస్ ఇచ్చిందనమాట. మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్లోకి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 అండి. 10ని ఇప్పుడు 2 భాగాలు చేస్తే 5 వస్తుంది కదా, 5 పెట్టుకోవాలన్నమాట. 5 పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ నుండి ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి. అక్కడ నుండి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఖర్చు ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఉంచుకొని హ్యాండ్ షేప్ అనేది మనకి చంక మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో దాంట్లో 2 భాగాలు చేసుకొని ఒక భాగాన్ని మనం ఇలా సైజ్ చేసుకొని వేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండి. నెక్స్ట్ కింద ఫ్రిల్స్ పార్ట్ అనేది లైనింగ్ మనం ఎంత అయితే తీసుకుంటామో మెయిన్ అయితే నాకు ఫ్రిల్స్ హైట్ వచ్చేసి తంది 43 వచ్చిందండి. 43 కన్నా మనము లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ ఒక 2-3 ఇంచెస్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. 2-3 ఇంచెస్ మనం తక్కువగా కట్ చేసుకోవాలంటే 40, నేనైతే 40 ఇంచెస్ కట్ చేసుకుంటున్నానండి. యాజ్ ఇది కూడా నేను చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టి కట్ చేసుకోండి. కింద పీస్ అయితే ఇలా కట్ చేసుకొని అంతేనండి. లైనింగ్ పీస్ అయితే కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ పీస్ వచ్చేసి ఇగోండి సారీ కన్వర్ట్ చేయమంది అన్నాను కదా, సారీ అనమాట. కొంగు పార్ట్, బ్లౌజ్ పార్ట్ పింక్ వచ్చింది, మిగిలిన మొత్తం సారీ మొత్తం ఎల్లో వచ్చిందనమాట. నేనైతే ఫస్ట్ కొంగు పార్ట్, బ్లౌజ్ పార్ట్ అనేది తీసేస్తున్నా, కట్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఇవైతే అంటే తర్వాత చెప్తాను. నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం ఓన్లీ ఎల్లో యూస్ చేస్తానని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ బాడీ పార్ట్స్ అనేవి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి అనేవి ఇలా దీనిపై పరుచుకొని యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఎల్లో మాత్రమే బాడీ పార్ట్స్కి వచ్చేటట్టు కట్ చేసుకొని ఇవ్వండి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి కొంగు పార్ట్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి మడత పెట్టుకొని ఇలా వేసుకుంటే హ్యాండ్స్ అనేవి మనము ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఉంచుకొని కట్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు బాగుంటుంది అనమాట. అంతేనండి, హ్యాండ్స్ అయిపోయాయి. హ్యాండ్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు కింద ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి
ఇగోండి ఇట్లా చీర మొత్తం మనము నార్మల్గా చీర ఎట్లయితే మడత పెట్టుకుంటామో అలా మడత పెట్టుకోవాలన్నమాట. మడత పెట్టుకొని ఈ ఫోల్డింగ్ అనేది మనం మడత పెట్టుకొని కట్ చేసుకునేటప్పుడు మొత్తం చీరల్లా పరుచుకోకుండా ఇలా మడత పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇగోండి ఇట్లా మడత పెట్టి వేసుకున్నా కదా, వేసుకున్న తర్వాత తను ఇచ్చిన నాకు సైజు 43 అని చెప్పాను కదా, 43ని ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైన ఫ్రిల్స్ పెడతాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని 44ని ఇక్కడ 44 సైజ్ అనేది మనం కట్ చేసుకోవాలండి. మొత్తం చీర మొత్తం వచ్చేసింది, కొంచెం మిగిలిందనమాట. అవ్వండి అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకుంటే అంతేనండి. కింద పార్ట్ ఫ్రిల్స్ పార్ట్ కూడా అయిపోయింది. ఇగోండి ఇది లైనింగ్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బాడీ పార్ట్. ఇంతేనండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.